మన కథల సమయంకి స్వాగతం. భార్యలు భర్త. రచన శ్రీదేవి కందలం గారు. ఇక కథలోకి వెళ్దామా? 25 కాపురం తరువాత ఇప్పుడు తన భవిష్యత్తు గురించి తను ఆలోచించవలసిన అవసరం వచ్చింది వసుధకి. ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడూ తన భవిష్యత్తు గురించి ఆలోచన రాలేదు. ఎప్పుడూ ఇది తన ఇల్లు, తన వాళ్ళు అని తన కెరియర్ కూడా వదులుకొని వీళ్ళ కోసం ఒక గృహిణిగా ఉండిపోయింది. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? పిల్లల చదువులు అయిపోయి వాళ్ళ జీవితంలో సెటిల్ అయ్యి వాళ్ళు హాయిగా ఉన్నారు. ఇక హ్యాపీగా తను తన భర్త సర్వీస్ ఇంకా 5 సంవత్సరాలు ఉంది కాబట్టి మళ్ళీ పెళ్ళి అయిన కొత్తలో లాగా ఉండవచ్చు అని అనుకుంటున్న ఈ సమయంలో తన భర్త తన దగ్గరికి తీసుకుని వచ్చిన ఒక ప్రపోజల్తో మతిపోయింది. నిన్న రాత్రి భోజనాలు అయిన తరువాత ఒక ముఖ్య విషయం మాట్లాడాలి అన్న తన భర్త వాసుదేవ్తో ఏంటో చెప్పండి అని ఉత్సాహంగా అడిగిన తనకి గుండె ఆగిపోయే విషయం. అది తెలిసిన క్షణంలో నిజంగా తన గుండె ఆగిపోతే బావుండు అనుకున్న వసుధ తిరిగి ఆ సంభాషణ గుర్తు తెచ్చుకుంది. వసు, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటో చెప్పండి. మరి నీవు ఇన్ని సంవత్సరాల నుండి పని చేసి అలసిపోయావు కదా, ఇక మీద నీకు రెస్ట్ ఇద్దామనుకున్నా. అవునా, పోనీలేండి, ఇప్పటికైనా మీరు నన్ను గుర్తించారు అని నవ్వుతూ అంటే ఇప్పుడు ఏం చేస్తారు ఏంటి నా కోసం? అదే నీకు తోడు తీసుకుని వస్తాను అంటే ఒక మంచి పని మనిషిని మాట్లాడారా? కాదు, నీకు చెల్లిని మాట్లాడాను. చెల్లినా? నాకు ఎవరూ లేరు కదా. చెల్లి అంటే నీతో కూడా పుట్టిన వాళ్ళు కాదు. అది అది నేను ఇంకో పెళ్ళి చేసుకుంటే వచ్చేవాళ్ళు కూడా నీకు చెల్లి అవుతారు కదా అని. భర్త అన్నది ముందు అర్థం కాలేదు, తరువాత అర్థమయ్యి ఒక్కసారిగా తల తిరిగినట్టు అనిపించింది వసుధకు. ఏం మాట్లాడాలి అర్థం కాలేదు. అసలు జోక్ చేశారు ఏమో అని తన వైపు చూస్తే లేదు, జోక్ చేసేటప్పుడు ఉన్న ఫేస్ కాదు, సీరియస్గా మాట్లాడేటప్పుడు ఉన్న ఫేస్ అది. అయినా తను పొరపాటుగా ఏమైనా అంచనా వేసింది ఏమో అని. మీరు జోక్ చేస్తున్నారు కదా? అయ్యో లేదు వసు, నేను సీరియస్గా చెబుతున్నాను. నేను ఇంకో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను నీ పర్మిషన్తో. అయినా నిన్ను వదిలేయను, నీవు కూడా నాతో ఉండాలి. మన ముగ్గురు హాయిగా ఉందాం. ఏమంటావు నీవు? బాగా ఆలోచించి ఓకే చెప్పు, సరేనా అంటూ అదేదో చిన్న విషయమైనట్టు మాట్లాడుతున్న భర్త వైపు చూసి ఏం చెప్పాలి నేను అనుకుంటూ అలాగే చూస్తూ ఉన్న తనకి సడన్గా నేను ఎందుకు ఆలోచించి మనసు పాడు చేసుకోవాలి, ముందు విషయం ఏంటో నిదానంగా మంచిగా భర్తతో అడిగి తెలుసుకోవాలి అనుకున్న తరువాత మనసు నెమ్మదించింది. ముందు మీరు నేను అడిగిన వాటికి సమాధానం చెప్పండి. ఏంటో అడుగు వసు. మీకు ఎందుకు ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి అనిపించింది? ఎవరిని చేసుకుంటున్నారు? ఎప్పుడు పరిచయం వాళ్ళతో? ఎన్నాళ్ళుగా మీకు ఈ ఆలోచన ఉంది? వసు, నీవు ఇంతలా అడుగుతున్నావు కాబట్టి చెబుతాను విను. నీకు ఇంతవరకు ఎప్పుడు చెప్పని మన పెళ్లి కాకముందు నా గురించి చెబుతాను విను. నిజానికి నేనే మన పెళ్లి తర్వాత మన ఇద్దరం పెళ్లికి ముందు జీవితం గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు అని అన్నాను. అలా అనడానికి కూడా ఒక కారణం ఉంది, అది చెబుతాను నీకు ఈరోజు. అవి నేను కాలేజీలో చేరిన రోజులు. హాయిగా ఆడుతూ పాడుతూ చదువుకునేవాడిని. అలా మొదటి సంవత్సరం గడిచింది. నేను ఎగ్జామ్స్ బాగా రాసి కాలేజ్ ఫస్ట్ వచ్చాను. రెండవ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. అప్పుడు కొత్తగా జూనియర్ బ్యాచ్ కాలేజీకి రావడం మొదలైంది. అలా జూనియర్లకు సీనియర్స్ ఇచ్చే ఫ్రెషర్స్ డే జరిగింది. ఆ ప్రోగ్రాంలో కొందరు జూనియర్స్ కూడా పార్టిసిపేట్ చేశారు. అందులో ఒక అమ్మాయి మీద నా మనసు లగ్నమైంది. తన పేరు వనిత. అటు తరువాత నెమ్మదిగా తన గురించి వివరాలు తెలుసుకొని పరిచయం పెంచుకున్నాను. ఆ పరిచయం ప్రేమగా మారడానికి ఎక్కువ రోజులు పట్టలేదు. అలా నా చదువు అయిపోయినా నేను తన కోసం కాలేజీకి తరచూ వెళ్ళేవాడిని. తరువాత కొద్ది రోజులకు నేను రాసిన నేషనల్ బ్యాంక్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి ట్రైనింగ్ కోసం ఒక సంవత్సరం రోజులు ఢిల్లీ వెళ్ళాను. చాలా చాలా కష్టంగా నా వనితను వదిలి వెళ్ళాను. అప్పట్లో లాగా ఇప్పుడు ఫోన్ సౌకర్యం లేదు. అందుకే నేను తనకు కాలేజ్ అడ్రస్కి లెటర్స్ రాసేవాడిని. తను అప్పుడు నాకు రిప్లై ఇచ్చేది. అలా నేను రాసే లెటర్స్ సంఖ్య పెరుగుతూ ఉన్న తన రిప్లైలు క్రమంగా తగ్గింది. కొన్ని లెటర్స్ నాకు రిటర్న్ వచ్చేవి. నాకు పిచ్చి పట్టినట్టు అయింది. అసలు ఏం జరిగిందో వచ్చి తెలుసుకుందాం అనుకున్నా, కానీ నాకు మధ్యలో రావడానికి కుదరలేదు. అందుకే నా ఫ్రెండ్స్తో విషయం చెప్పి కనుక్కోమన్నాను. నా వనిత కాలేజ్ మధ్యలో మానేసి
ఇంట్లో నుండి ఎగ్జామ్స్ రాయడానికి కాలేజీలో పర్మిషన్ తీసుకుంది. అందుకే తరచూ కాలేజీకి రావడం లేదు అని విషయం తెలియజేశాడు. అసలు తను ఎందుకు కాలేజీకి రావడం మానేసిందో కారణం తెలియదు. ఎలా ఎలా ఏం చేయాలి ఇప్పుడు అనుకుంటూ ఎలాగో ట్రైనింగ్ పూర్తి చేసుకుని పోస్టింగ్ ఆర్డర్ తీసుకుని ఆనందంగా వచ్చేశాను. పోస్టింగ్ కూడా మా కాలేజ్ ఉన్న ఊరిలోనే కాబట్టి చాలా ఆనందంగా వనితని ఎలాగైనా చూసి మాట్లాడాలి అని వాళ్ళు ఉంటున్న కాలనీలో తిరుగుతూ ఉంటే ఒకరోజు తను ఒక షాప్ దగ్గర కనిపించింది. నేను నిలదీసి అడిగితే ఎందుకు కాలేజ్ మానేశావు అని తను భయపడుతూ మా నాన్న సడన్గా చనిపోయారు అందుకే అని అనింది. మా నాన్న బ్యాంక్లో పనిచేసేవారు. ఆయన సడన్గా హార్ట్అటాక్తో పోయారు. ఆయన ఉద్యోగం నాకు ఇస్తామన్నారు. ఈ విషయం తెలిసిన మా మేనత్త ఉన్నట్టు ఉండి మా ఇంటికి వచ్చి మా అమ్మతో నన్ను తన కొడుకుకి ఇచ్చి పెళ్లి చేయమని అన్ని విధాలుగా ప్రయత్నం చేసి చివరకు ఒప్పించింది. ఈ సంవత్సరం చదువు అయిపోతే నాకు జాబ్ వస్తుంది, తరువాత పెళ్లి చేస్తాను అని అమ్మ చెప్పినా కూడా వినకుండా తండ్రి పోయిన సంవత్సరం లోపల పిల్లకి పెళ్లి చేస్తే ఆయనకు ఫలితం వస్తుంది అని అన్ని ఏర్పాట్లు ఎంతసేపు అంటూ అమ్మతో ఒప్పించి ఒక 2 నెలల ముందు నాకు మా బావతో పెళ్లి చేసేసింది అంటున్న వనిత వైపు పరీక్షగా చూసిన నాకు అప్పుడు తెలిసింది తనలోని మార్పులు. ఇక ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి. నేను మనసు రాయి చేసుకుని అక్కడి నుండి వచ్చేశాను. ఇంకా వనిత ఏదో చెబుతున్నా కూడా వినిపించుకోలేదు. నాకు ఇంకేం మాటలు ఉంటాయి తనతో అన్న విరక్తి పుట్టింది. అదే నేను వనితను చూడడం ఆఖరిసారి. మళ్ళీ ఇంకెప్పుడూ కనిపించలేదు నాకు ఆ చుట్టుపక్కల. తరువాత నేను జాబ్లో జాయిన్ అయ్యాను. అలా అలా నేను ఉద్యోగంలో ప్రమోషన్లు తీసుకుని వేరే వేరే ఊర్లు తిరుగుతూ ఈ హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. అప్పటికి జాబ్లో చేరి 6 సంవత్సరాలు అయింది. అమ్మ వాళ్ళు పెళ్లి చేసుకోమని పోరు పెడితే చివరికి ఒప్పుకున్నా. వాళ్ళు చూసిన సంబంధాలలో నీవు నచ్చి నీతో పెళ్ళికి ఒప్పుకున్నా. తరువాత నీకు తెలిసిందే కదా నిన్ను ఎంత ప్రేమగా చూసుకున్నాను అని, మన పిల్లలు నీవే లోకంగా ఉన్నాను అని. ఇంత ఫ్లాష్ బ్యాక్ మీకు పెట్టుకుని ఎప్పుడూ నాతో చెప్పలేదు ఎందుకండి అని అడిగింది వసుధ వాసురావుని. వసు, నేను నిజంగానే ఆ విషయాలు ఏవి మనసులో పెట్టుకోలేదు. పూర్తిగా మనసులో నుండి తీసేశాను. ఆ తరువాతనే పెళ్ళికి ఒప్పుకొని నిన్ను చేసుకున్నాను. అందుకే గతం గతహ అనుకున్న ఎప్పుడూ గుర్తు తెచ్చుకునే అవసరం రాకూడదు అనుకున్నా. నీతో పిల్లలతో చాలా చాలా సంతోషంగా జీవితం గడిపేశాను. మరి ఇప్పుడు ఎందుకు మీకు మనసు మారింది? మళ్ళీ తలుచుకోకూడదు అనుకున్న వాళ్ళని ఏకంగా పెళ్లి చేసుకుంటా అని అంటున్నారు అని తన అనుమానం బయటకు అడిగింది వసుధ. ఆ మాటలు విన్న తరువాత కాసేపు మౌనంగా ఉన్నాడు వాసుదేవ్. పోనీ మీకు చెప్పడం ఇష్టం లేకపోతే వద్దు, కానీ నాకు విషయాలు తెలిస్తేనే కదా మీరు అడిగిన విషయంకి నేను సమాధానం ఇచ్చేది. చూడండి, మీరు ఫ్రాంక్గా చెప్పండి, నేను మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను అన్న వసుధ మాటలు బాగా పనిచేయడం మొదలైంది. చెప్తాను వసు, నేను ఏం చెయ్యాలి అనేది నీ చేతిలోనే ఉంది. నేను ఒక 6 నెలల ముందు బ్రాంచ్ ఇన్స్పెక్షన్ కోసం మా ఊరు బ్రాంచ్కి వెళ్ళాను, గుర్తుందా? అవును గుర్తుంది. అప్పుడే కదా మీరు చాలా రోజుల తర్వాత నా కాలేజ్ ఫ్రెండ్స్ని అందరినీ కలిశాను అని ఆనందంగా ఫోన్ చేశారు. అక్కడ నుండి నాకు అంటే ఆ పాత ఫ్రెండ్స్లో మీ అంటూ ఆగిపోయింది వసుధ. అవును, నీవు అనుకున్నదే కరెక్ట్ అన్నాడు వాసుదేవ్. వసుధ మనసులో అప్పటి నుండి ఆ బ్రాంచ్లో పని ఉంది అంటూ చాలాసార్లు వెళ్ళి రావడానికి కారణం అదే అన్నమాట. ఈరోజు ఈ నిర్ణయంకి బీజం 6 నెలలుగా జరుగుతున్న పునరావృత పరిచయం కారణం. సరే, ఇంకా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ముందు, అప్పుడే ఒక నిర్ణయంకి రాకూడదు. ఏంటి వసు, ఏం మాట్లాడవు? కోపమా నా మీద అన్న భర్త మాటలతో ఏం లేదు, మీరు ఇంకా చెబుతారని వింటున్నా. అంటే మీకు మళ్ళీ ఎలా ఎక్కడ ఎదురుపడ్డారు మీరు ఇద్దరు అంటూ అడిగిన వసుధతో. అది చాలా గమ్మత్తుగా జరిగింది వసు. నేను బ్రాంచ్ వెరిఫికేషన్కి వెళ్ళిన బ్రాంచ్లోనే తను మేనేజర్గా వర్క్ చేస్తుంది తెలుసా. నేను మొదటిసారి వెళ్ళినప్పుడు తను లీవ్లో ఉంది. అప్పుడు అసిస్టెంట్ మేనేజర్ వర్మ ఉన్నారు. నేను వెరిఫై చేసే క్రమంలో అక్కడ చాలా తేడాలు జరిగినట్టు నా దృష్టికి వచ్చింది. నేను చాలా సీరియస్గా వర్మగారితో ఇలాంటి తప్పులు నేను సహించను, హెడ్ ఆఫీస్కి ఇక్కడ ఉన్న విషయాలు మొత్తం రిపోర్ట్ చేస్తాను అని అన్నాను. అది విన్న వర్మగారు, సార్ ఈరోజు ఒక్కరోజు ఓపిక పట్టండి, రేపు మా మేనేజర్ వచ్చేస్తారు, ఆవిడ మీకు అన్ని విషయాలు క్లియర్ చేస్తారు, జస్ట్ ఈ ఒక్కరోజు ఆగండి సార్, నేను జస్ట్ అసిస్టెంట్ మేనేజర్ని మాత్రమే, అది కాక నేను ఈ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అయ్యి 2 నెలలు మాత్రమే అయింది సార్, ప్లీజ్ ప్లీజ్ అంటూ వేడుకున్నారు.
మీ మేనేజర్ రేపు వస్తారా? అవును సార్, ఈరోజు ఎలాగైనా వస్తాను అన్నారు కానీ ఎందుకో రాలేదు మరి. సరే, నేను రేపటి వరకు టైం ఇస్తున్నాను. మీ మేనేజర్ కూడా రానియండి, అప్పుడు రిపోర్ట్ రెడీ చేస్తా అన్నాను. మేనేజర్ నేమ్ వనిత అని తెలుసు కానీ తనే నేను ప్రేమించిన వనిత అనుకోలేదు వసు. మరుసటి రోజు మేనేజర్గా వనితను చూసిన నాకు ఫస్ట్ అసలు గుర్తుపట్టలేదు. మా కాలేజ్ రోజుల్లో ఉన్న వనితకి ఇప్పటి తనకి చాలా చాలా తేడా ఉంది తెలుసా. ఎందుకు ఉండదు, వయసు పెరిగింది కదా, చిరాకుగా అనింది వసుధ. అబ్బా అదేం కాదు వసు, తను ఎంత మోడ్రన్గా ఉంది అంటే తన ఒరిజినల్ వయసు చెబితే ఎవ్వరూ నమ్మరు తెలుసా. ఈ కాలంలో ఉన్న అమ్మాయిలకు పోటీగా ఉంది తెలుసా. వసుధ మనసులో ఓహో అందుకే అన్నమాట ఈయన గారికి ఆవిడని ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనిపించింది. పడుచు పిల్లని చూస్తే మూల ఉన్న ముసలాడికి వాడికి కూడా రెమ్మ తెగలు పుడుతుంది అంటారు పెద్దలు, ఇదే కాబోలు. అంతేలే, ఏ కాలంలో అయినా వయసులో ఉన్న స్త్రీని చూస్తే చాలు కొందరు మగవాళ్ళు తమకు పెళ్ళి అయింది అని, పిల్లలు కూడా వయసులో ఉన్నారు అని మర్చిపోతారు. అంత మోడర్న్గా ఉన్న ఆవిడని చూసి మీరు ఏం మాట్లాడారు ఏంటి? నేను ముందు తనని గుర్తుపట్టలేదు, తనే నన్ను వెంటనే గుర్తుపట్టింది తెలుసా. నేను కొద్దిసేపు తర్వాత గుర్తుపట్టాను, చాలా విషయాలు మాట్లాడుకున్నాము. ఆ రోజు అంతా తను అలా మాట్లాడుతూ ఉంటే నాకు టైం తెలియలేదు. రిపోర్ట్ రెడీ చేయాలి అన్న విషయమే మర్చిపోయా. ఆ తరువాత అసిస్టెంట్ మేనేజర్ వచ్చి గుర్తు చేశాడు అనుకో. సీరియస్గా ఆడిటింగ్ విషయాలు అడిగాను. తను కూడా సీరియస్గా ఆడిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చెప్పింది. కొన్ని ఇష్యూస్ కూడా ఉన్న తను ఇచ్చిన ఎక్స్ప్లెయిన్ నాకు సరిగ్గా అనిపించింది. అందుకే ఆ రోజుతో ఆడిటింగ్ కంప్లీట్ చేసుకుని మరుసటి రోజు బయలుదేరాలి అనుకున్నా. కానీ తను నన్ను వాళ్ళ ఇంటికి రమ్మని చాలా బలవంతం చేయడంతో ఆగిపోయా. ఆ మరుసటి రోజు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అక్కడ నాకు ఒక పెద్ద షాక్. ఏమైందండి? వాళ్ళ ఇంటికి వెళ్ళిన తరువాతనే ఆ రోజు నేను ఎందుకు అంత ఆవేశంతో తను చెప్పేది కూడా వినకుండా వచ్చేసానా అని బాధపడ్డాను వసు. ఏమైందండి అంతలా మీరు బాధపడ్డానికి? ఆ రోజు తను నన్ను పెళ్లి చేసుకోలేదు అన్న బాధతో తను చెప్పేది పూర్తిగా చెవిలో వేసుకోలేదు. తన మేనత్త కొడుకుని పెళ్లి చేసుకోమని తన మీద ఒత్తిడి చేసి, తన అత్తకి తెలియదు తన కొడుకుకి ఇష్టం లేదు ఈ పెళ్లి చేసుకోవడం అని, కొడుకుని కూడా బలవంతం చేసి పెళ్లి చేసింది. కానీ ఆ పెళ్లి చేసుకున్న తనని భార్యగా అంగీకరించలేదట. అలా ఒక నెల రోజులు ఇండియాలో ఉండి దుబాయ్లో ఉద్యోగం వచ్చింది అని తల్లి మాటను లెక్క చేయకుండా దుబాయ్కి వెళ్ళిపోయాడు. తరువాత ఒక 9 నెలలకి అక్కడ కారు యాక్సిడెంట్లో చనిపోయారు. అలా తన లైఫ్ అక్కడే ఆగిపోయింది. కూతురి జీవితం ఇలా అయింది అన్న బాధతో తన తల్లి అనారోగ్యం పాలు అయ్యింది. తన వలన మేనకోడలికి ఇలా జరిగింది అన్న బాధతో మేనత్త కుంగిపోయిందట. అలా ఇద్దరిని కన్నతల్లిలా చూసుకుంటూ తన గురించి పట్టించుకోలేదట. అప్పటికీ ఒకసారి నా గురించి కనుక్కోవాలి అని ట్రై చేసిందట. కానీ నేను ఎక్కడ ఉన్నానో, ఏ బ్యాంకులో పనిచేస్తున్నానో అన్న విషయాలు ఏవీ తనకి తెలియదు. అప్పటి కాలేజ్ ఫ్రెండ్ కూడా అందరూ తలో దిక్కుకి వెళ్ళిపోయారు. ఇక తనకి చెప్పేవాళ్ళు ఎవరూ లేక అలా అక్కడే ఆగిపోయింది. నిజమే, మీరు కోపం వస్తే ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా వినిపించుకోరు. అది ఒక్కొక్కసారి చాలా అనర్థం తెచ్చిపెడుతుంది అంది వసు. కొందరికి జీవితాలు వడ్డించిన విస్తరి, మరి కొందరికి చాలా కష్టంగా ఉంటుంది. అందుకే మీకు ఇప్పుడు తనని పెళ్లి చేసుకోవాలి అనిపించింది. అవును వసు, ఈ మధ్యలో తన మేనత్త చనిపోయారు. తను ఒంటరిదయింది. ఈ సమాజంలో ఒంటరి మహిళగా తను చాలా ప్రాబ్లం ఎదుర్కొంటుంది. బ్యాంకులో అయితే తనకి స్టాఫ్, ముఖ్యంగా డిప్యూటీ బ్రాంచ్ మేనేజర్ నుండి చాలా సమస్యలు. నేను ఆడిట్ చేసిన అకౌంట్స్లో ఉన్న లోపాలు అన్నీ అతని వలనే. అది నాకు బాగా అర్థమైంది. నేను అవి అన్నీ సరిచేసేసాను. కానీ ఆ రోజు నుండి నాకు తన గురించి ఆలోచన. తను ఆ రోజు చెప్పేది విని ఉంటే బాగుండేది. ఆ రోజు నేను చేసిన ఆ తప్పుకి నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని అనుకున్నా. అందుకే తనని ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకున్నా వసు. అందుకే నీవు కూడా నాకు సహాయం చేయాలి తనని పెళ్లి చేసుకోవడానికి. ఏమంటావు వసు, చెప్పు. నీవు చాలా మంచి మనసు ఉన్నదానివి, పైగా నీకు అభ్యుద భావాలు ఎక్కువ కదా. చెప్పు ప్లీజ్ అంటున్న భర్త వైపు చూసి, ఈ మనిషి తెలిసి చేస్తున్నాడా, తెలియక చేస్తున్నాడా? ఈయనది అమాయకత్వమా, స్వార్థమా? ఎలా అర్థం చేసుకోవాలి? పిల్లలు పెళ్లి చేసి తాత అయ్యే వయసులో ఎప్పుడో ప్రేమించిన ఆవిడని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు అని మనసులో పరిపరి విధాలుగా ఆలోచనల్లో పోతూ ఉంది. ఏం వసు, ఏం మాట్లాడవు? నీవు ఏమంటావు నా పెళ్లి విషయంలో అని అడిగాడు.
అదే ఆలోచిస్తున్నా. నాకు కొద్దిగా టైం ఇవ్వండి ప్లీజ్. అలాగేలే, తొందరగా చెప్పు, కానీ నెగిటివ్గా మాత్రం చెప్పకు ప్లీజ్. భర్త వైపు ఒక్క చూపు చూసి దీర్ఘంగా నిట్టూరుస్తూ హా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది వసు. అలా ఆ రోజు గడిచింది. ఈ విషయం ఎవరికి చెప్పాలి? ఎవరిని సలహా అడగాలి? పిల్లలకు చెప్పాలా వద్దా? చెప్పకుండా ఉంటే ఎలా? చెబితే వాళ్ళ స్పందన ఎలా ఉంటుంది? తన పుట్టింటి వాళ్లకు ఎలా చెప్పాలి? అసలు చెప్పాలా వద్దా? అలా 2 రోజులు ఆలోచనలోనే గడిచిన తరువాత ఇలా ఆలోచిస్తే నాకు పిచ్చి పడుతుంది. పోనీ పిల్లలతో సంప్రదిస్తే వద్దు, వాళ్ళు ప్రస్తుతం హాయిగా వాళ్ళ భార్య పిల్లలతో ఉన్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేసినట్టు అవుతుంది. మరి ఎలా ఈ సమస్య నుండి బయటపడడం? నా ఫ్రెండ్స్తో చెప్పుకుంటే దారి దొరుకుతుందేమో. అయ్యో వద్దు, వాళ్ళు అనవసరంగా పెద్ద ఇష్యూ చేసి కోర్టులు విడాకులు అంటూ సమస్యని పెద్దది చేస్తారు. ఆ మధ్యలో ఒక ఫ్రెండ్ కూతురి కాపురంలో ఏవో చిన్న చిన్న తగాదాలు వస్తే వీళ్ళు అందులో ఇన్వాల్వ్ వలన దంపతులకు మరి ఎక్కువ గొడవలు వచ్చి చివరకు వాళ్ళు విడాకుల వరకు పోయింది. ఆ విషయంలో నా దగ్గరికి వచ్చింది ఆ సమస్య. అప్పుడు నేను కొద్ది రోజులు మీరు కలిసి ఉండండి, అప్పుడు కూడా మీకు విడాకులు కావాలి అనిపిస్తే అప్పుడు నేను మా తమ్ముడు ద్వారా మీకు ఏర్పాటు చేస్తాను అని చెప్పడం వలన వాళ్ళు ఇప్పుడు అన్నీ సర్దుకుని హాయిగా విదేశాల్లో జాబ్స్ చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాలి అనుకోవడం దండగా. అవును, తమ్ముడిని మర్చిపోయా. తనకి ఏ సమస్య వచ్చినా తను పెద్ద లాయర్ అయినా నాతో ఆ సమస్య గురించి చర్చించి తన నిర్ణయం తీసుకుంటాడు. నేను ఎందుకు మర్చిపోయాను? ఇంతకీ తనతో చెబితే విషయం విని తట్టుకోలేడు. అవును, ఖచ్చితంగా తట్టుకోలేడు. మరి ఏం చెయ్యాలి? ఈయనకు స్వయంగా పుట్టిన బుద్ధేనా ఇది? లేకపోతే ఆవిడ ఏమైనా మభ్యపెట్టాలని చూస్తుందా? అవును, ఈ విషయం తెలుసుకోవాలి ముందు. ఆ తరువాత ఏ నిర్ణయం తీసుకోవాలి ఆలోచించవచ్చు. ఇలా పరి విధాల అనేక ప్రశ్నలు మదిలో తొలిచివేస్తుంటే ఏం చెయ్యాలో అంతుచిక్కగా కాస్త ఇంటి నుండి బయటికి వెళ్తే కాసేపు ఊరట ఉంటుంది అని అనుకున్న వసు తను ఎప్పుడూ వెళ్ళే అమ్మవారి గుడికి వెళ్ళి రావాలి అనుకుని మరుసటి రోజు ఆ గుడికి బయలుదేరింది. దర్శనం చేసుకుని ప్రశాంతంగా గుడి ఆవరణలో ఒక చోట కూర్చుని ఉంది వసు. గుడికి వచ్చేవాళ్ళు వస్తున్నారు, పోయేవాళ్ళు పోతున్నారు. అలా చూస్తూ ఉన్న వసు మనసులో మళ్ళీ ఆలోచనలు మూసుకున్నాయి. ఇలా ఆలోచిస్తూ ఉంటే లాభం లేదు, ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. అమ్మా లలితమ్మ, నీవే నాకు ఒక మంచి దారి చూపించు అని అమ్మని వేడుకుని కూర్చున్న చోటే కళ్ళు మూసుకుని మెడిటేషన్ చేసుకోసాగింది. అప్పుడే మెడిటేషన్లోనే ఒక పరిష్కారం తట్టింది వసుకి. వెంటనే లేచి అవును, ఇదే పరిష్కారం, దీని వలన ఏం జరిగినా పర్లేదు, ఈ పరిష్కారం ఆ అమ్మవారు చూపించింది అనుకుని ఇంటికి బయలుదేరింది. ఇంట్లోకి రాగానే భర్త ఆఫీస్ నుండి అప్పటికే వచ్చి ఉండడంతో తన రెగ్యులర్ పనులను ప్రారంభించింది. రాత్రి భోజనాల దగ్గర భర్త వసు, నేను చెప్పిన విషయం గురించి ఏం చెప్పలేదు ఇంకా నీవు అని అడిగాడు. ఈయన అసలు ఆగలేకపోతున్నారే ఏంటి కొత్త పెళ్ళాం తెచ్చుకోవడానికి? అంతేలే, ముసలోడైన మగవాడికి ఇంకో పెళ్ళాం అంటే మోజు ఉంటుంది అంటారు పెద్దలు. అది నిజమే అని నిరూపిస్తున్నారు అని మనసులో అనుకుని అదే ఆలోచించాను. నేను ఒకసారి ఆవిడతో మాట్లాడాలి. ఆవిడ ఫోన్ నెంబర్ ఇవ్వండి. ఎందుకు? నేను చెప్పాను కదా, ఇన్ని రోజులు నాది అనుకున్న మనిషిని ఇంకొకరితో పంచుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు ఏంటి అని స్వయంగా నేను తెలుసుకోవాలి కదా. అక్కర్లేదు, నేను చెబుతున్నాను కదా, తను చాలా మంచిది. ఇన్ఫ్యాక్ట్ నీకన్నా నన్ను చాలా బాగా చూసుకుంటుంది. అయినా నీవు కూడా ఉంటావు కదా. ఆ మాట వినగానే వసు మనసు ముక్కలైనట్టు అనిపించింది. ఇంతవరకు ఏదోలే అనుకున్నా, ఇంకా నేను ఖచ్చితంగా మీ ఇద్దరి సంగతి అంత ఈజీగా వదలను అని అనుకుని, మీ ఇష్టం, మీరు నెంబర్ ఇస్తే మాట్లాడి నా నిర్ణయం చెబుతాను, లేదు అంటే ఒప్పుకోవా అని ఆందోళన అడిగాడు. నేను ఒప్పుకోను అంటే వదిలేస్తారా? అంటే నీవు నా ఇష్టం ఏదైనా కాదు అనవు కదా అని ఏం చేశారు? అంటే మొన్న ఆఫీసర్స్ ట్రైనింగ్ అని వారం రోజులు ఢిల్లీ వెళ్ళాను కదా, అక్కడికి వనిత కూడా వచ్చింది. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఒక 3 రోజులు మనాలి ఉన్నాము మేమిద్దరం. అక్కడ మేమిద్దరం ఒకటైనాము. అదే నీవు అర్థం చేసుకోవచ్చు అని కొత్త పెళ్లి కొడుకులాగా సిగ్గుపడుతున్నాడు. అది విన్న వసుకి ఎక్కడో భర్త మీద ఉన్న నమ్మకం కూడా పోయింది. ఇన్ని రోజులు తన భర్తకి ఎటువంటి కల్మషం లేదు అనుకున్నా, కానీ ఇంతకీ తెగించి నన్ను మోసం చేస్తాడా అని ఒక పక్క నా కోపం, మరో పక్క బాధ. ఏం చేసి అయినా తనకి బుద్ధి చెప్పాలి అనిపించింది. నిజమే, ఇలాగే వదిలేస్తే నేను చేతకాని దానిగా మిగిలిపోతాను అనుకున్న వసు ముందు తన నెంబర్ అడ్రస్ ఇవ్వండి. సరే ఇస్తా, కొంచెం
సాఫ్ట్గా మాట్లాడు, తను చాలా చాలా సెన్సిటివ్. భర్త మాటలు తన గుండెల్లో ఆరని మంటలు లేపుతున్నా చాలా చాలా ఓర్పుతో వింటున్నా అనుకున్న వసు, సరే రేపు నేను తను ఉన్న ఊరికి వెళ్ళి వస్తాను. ఎందుకు? తను ఇప్పుడు మన ఊరిలోనే ఒక బ్రాంచ్లో ఉంది. ఇంటికి వెళ్ళి మాట్లాడు, అడ్రస్ ఇస్తాను. అంటే వీళ్ళు నా కళ్ళు కప్పి చాలా చాలా చేస్తున్నారు. నేనే చాలా మూర్ఖంగా భర్త మీద నమ్మకంతో ఉన్నా. అంటే రోజు బ్యాంక్లో పని అని లేటుగా ఇంటికి రావడం, అప్పుడప్పుడు ఇంట్లో తినకుండా ఉండడం అంతా ఆవిడ ఇక్కడ ఉండడం వలన అన్నమాట అని మనసులో అనుకుని, అలాగా సరే సాయంత్రం వెళ్ళి మాట్లాడతాను, కానీ మీరు ఈ విషయం ఆవిడికి చెప్పకూడదు. ఏమాత్రం మీరు చెప్పినట్టు నాకు తెలిసినా నేను మీ పెళ్ళికి ఒప్పుకోను. వద్దు వద్దు, నేను చెప్పను ఒట్టు. ఆ రోజు సాయంత్రం బ్యాంక్ క్లోజ్ అయ్యే టైంకి వనితకు కాల్ చేసింది వసు. హలో, హలో, ఎవరు మాట్లాడేది? నేను మిసెస్ వాసురావుని. చెప్పండి, మీతో కొంచెం మాట్లాడాలి. నాతోనా? మీతోనే. మీరు బయటకు వస్తారా? లేదు, నన్ను మీ బ్యాంక్కి రమ్మంటే కూడా వస్తాను. వద్దు, నేనే బయటకు వస్తాను. సరే అయితే మీ ఇంటికి వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం. నేను ఇప్పుడు మీ బ్యాంక్ బయట ఉన్నాను అంది వసు. అవునా, మీరు లోపలికి రావడం దేనికి? నేనే వస్తాను. ఒక 5 నిమిషాల్లో బయటికి వస్తాను. ఇద్దరూ బ్యాంక్ బయట ఒకరిని ఒకరు పరిచయం చేసుకుని పలకరింపు అయ్యాక పక్కన ఉన్న పార్కులో కూర్చుని మాట్లాడుకుందాం అన్న వసు మాటకు సరే అనుకున్న తరువాత పార్క్ వైపు నడుచుకుంటూ వెళ్ళారు. ఒక మంచి ప్రదేశం చూసి కూర్చుని, ఇప్పుడు చెప్పండి వనిత, మీరు ఎందుకు మా వారినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు అని అడిగింది వసు. నేను అనుకోవడం కాదు, వారే చేసుకోవాలి అనుకుంటున్నారు. అబ్బో అవునా, మా వారే మిమ్మల్ని చేసుకోవాలి అనుకుంటున్నారా? అది అది మేము ఇద్దరం అనుకున్నాము. అదే ఎందుకు, ఆయనకు పెళ్ళి అయినా కొడుకులు ఉన్నారు, ఇంకా మనవళ్ళు కూడా. అయినా మీరు ఆయనని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం ఏంటి? అంటే అంటే అది మీరు ఎవరు ఆయన లైఫ్లోకి రాకముందే మేమిద్దరం ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నాము. మీకు ఈ విషయం తెలుసు అనుకుంటా. నిన్ననే తెలిసింది మీ విషయం మొత్తం అంటూ ఒత్తి చెప్పింది వసు. వనిత నేను అనుకున్న అంత అమాయకురాలు కాదు అని మనసులో అనుకుని, అయిపోయిన కథలను తిరిగి ఇప్పుడు కొనసాగించాలి అనుకోవడం ఎంతవరకు న్యాయం వనిత గారు? అయిపోయింది అని మీరు అనుకుంటే కాదు కదా. ఇప్పటికీ కూడా ఆయన మనసులో నేనే ఉన్నా అన్నది నిజం. లేకపోతే ఇన్ని సంవత్సరాల తర్వాత మేము కలిసినా కూడా ఆయనకు నన్ను చూడగానే తన కళ్ళల్లో కలిగిన ఆనందం నేను స్పష్టంగా చూసా. వనిత చెప్పేది అంతా నిజమే, నేను కూడా గమనించాను. ఈవిడ గారి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన గారి కళ్ళల్లో కనిపించే ఆనందం అని వసు మనసులో అనుకుంది. అదే నా మీరు ఇద్దరూ ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి అనుకోవడానికి కారణం? అదొక్కటే నా కారణం అంటే అదే అని కాదు, మా ఇద్దరి ఫస్ట్ లవ్ మీకు తెలిసిందే కదా. జీవితంలో మొదటి ప్రేమను ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోలేరని అదే కారణం. నిజమే, అంతా అదే అంటుంటారు, కానీ మీ ఇద్దరు అంత గాఢంగా ప్రేమించుకున్నారు అంటున్నారు కదా. మరి మీరు ఎందుకు వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు? అందుకు ఏం కారణం అని ఆయన చెప్పి ఉంటారు కదా మీకు వసుగారు. చెప్పారు, కానీ మీ నుండి మీ వర్షన్ కూడా వినాలి అని అడుగుతున్నా. అప్పట్లో నేను ఆర్థికంగా మానసికంగా అమ్మ వాళ్ళ మీద ఆధారపడి ఉండేదాన్ని. అదీ కాకుండా మా మేనత్త అంటే ఒక విధంగా చాలా భయం నాకు. అందుకే ఆ రోజు నేను ఎవరినీ ఎదిరించలేక తల వంచి ఇష్టం లేని పనికి ఒప్పుకున్నా. నా మీద ప్రేమ కన్నా నాన్న తరువాత నాకు వచ్చే ఉద్యోగం మీద ప్రేమతో నా మేనత్త పెళ్లి పేరుతో నన్ను తన చేతిలో పెట్టుకోవాలి అని చూస్తున్న సంగతి తెలిసినా కూడా ఆడపిల్లను కాబట్టి ఏం చేయలేని నేను నా మనస్సు చంపుకుని పెళ్లిపీటలు ఎక్కి పెళ్ళి అనే బండను భరించడానికి సిద్ధమయ్యాను. కానీ మగపిల్లవాడు అయిన మా బావ కూడా మా అత్త మాటకు ఎదురు చెప్పలేక ఇష్టం లేకపోయినా నన్ను పెళ్లి చేసుకుని తరువాత వాళ్ళ అమ్మని నా మీద వదిలి నన్ను నా కర్మకి వదిలేసి వెళ్ళిపోయాడు. బహుశా వాళ్ళ అమ్మకి నా ఉద్యోగం మాత్రమే కావాలి అనుకుని నన్ను ఇలా పెళ్ళి అనే పేరుతో వాళ్ళ అమ్మకి అప్పచెప్పి పోయాడేమో. ఇది అంతా జరిగినప్పుడు నేను ఏం చేయలేని బలహీన మనస్సు కలిగిన దాన్ని. తరువాత నన్ను నా పరిస్థితి చాలా దృఢంగా మార్చినాయి. నన్ను వదిలిపోయిన వాడి గురించి ఆలోచన చేయకుండా మా అత్తని మా నాన్న అనుకుని అమ్మతో పాటు ఆవిడని కూడా నాతోనే పెట్టుకుని బాధ్యత అనే సుడిగుండంలో ఇలా చాలా చాలా సంవత్సరాలు ఇరుక్కుపోయాను. ఇప్పుడు నేను ఏ బాధ్యతలు లేకుండా హాయిగా ఉన్నా, కానీ జీవితంలో ఏదో తెలియని వెలితి. మీరు మీ బాధ్యతలు తీరిపోయాక పెళ్లి చేసుకోవాలి అని
ట్రై చేయలేదా అడిగింది వసు. ప్రేమించినవాడు దక్కలేదు, పెళ్లి చేసుకున్నవాడు నేను అక్కర్లేదు అని విడిచిపోయాడు. ఇంకా పెళ్ళి అనే దాని మీద నాకు విరక్తి కలిగింది. అందుకే అమ్మ అత్తయ్య ఎంత బలవంతం చేసినా నేను వినలేదు. బ్యాంకులో మీతో పనిచేసేవాళ్ళు కానీ మీకు తెలిసిన వాళ్ళు కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అని అడగలేదా? ఆహా, అడగకేం? ఒంటరిగా ఉన్న ఆడది ఏ వయసులో ఉన్నా వాళ్ళు అయినా మగాడు ఎలా సొంతం చేసుకోవాలి అని చూడడం సహజం కదా. నాకు అలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి. కానీ అన్నిటికీ నేను ధైర్యంగా ఎదురుపట్టుకున్నా. ఏ ఒక్కరూ కూడా నచ్చలేదా? నచ్చలేదు అని కాదు, అందరూ నా ఉద్యోగం చూసి వచ్చిన వాళ్ళు మాత్రమే. నన్నుగా ఇష్టపడేవాళ్ళు ఎవరూ లేరు. పైగా వాళ్లకున్న ఇంటి బాధ్యతని నేను తీసుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటా అనేవాళ్ళు. నాకు ఈ బాధ్యత అనే మాట వింటేనే ఒళ్ళు మండుతుంది. నేను విసిగిపోయాను ఈ బాధ్యతను అన్న దానితోనే. అందుకే ఏ బాధరాబందీ లేని బంధం కావాలి నాకు. ఇన్ని రోజులు ఇద్దరు పెద్దవాళ్ళకి వండి పెట్టి చాకిరీ చేసి చేసి చిరాకు వచ్చింది నాకు. అందుకే ఇప్పుడు నేను హ్యాపీగా 3 పూటలా భోజనం టిఫిన్లు ఇంటికే తెచ్చి ఇచ్చే వాళ్ళని ఏర్పాటు చేసుకున్నా. మరి ఇప్పుడు మా వారిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు కదా. పెళ్ళి అంటేనే ఒక బరువైన బాధ్యత కదా. ఎలా సవరించుకుంటారు? మీరు ఉన్నారు కదా. అంటే మీరు ఇద్దరు ఉద్యోగం చేసుకుని వస్తే నేను మీ ఇద్దరికి వంట ఇతరత్ర పనులను చేసి పెట్టాలా? అంతేగా మరి. మీకు ఏమంత కష్టం? ఇప్పుడు ఎలాగో ఆయన కోసం చేస్తున్నారు. ఇక మీదట నేను ఒక్కదానినే కదా ఎక్స్ట్రాగా వచ్చేది. అంత ఎక్కువ పని ఏం పెరగదు అనుకుంటా. వసు మనసులో అమ్మ అంటే మీరు ఇద్దరూ కలిసి నన్ను శాశ్వతంగా ఒక పని మనిషిని చేసుకొని ఉండాలి అన్న ప్లాన్తో ఉన్నారా? అందుకేనా ఆయన శుతిమెత్తగా నీకు చెల్లెల్ని తేవాలి అనుకున్నా అన్న మాట చెప్పింది? ఒకవేళ మీ పెళ్లి తరువాత నేను మీతో కలిసి ఉండాలి అనుకోకపోతే ఏముంది, ఇప్పుడు ఉన్న ఏర్పాటు ఎటు ఉంటుంది కదా. మిగిలిన పనులకు సర్వెంట్స్ పెట్టుకుంటే సరి అని చాలా యాటిట్యూడ్గా చెబుతున్న వనజను చూస్తుంటే ఒళ్ళు మండిపోతున్నా చాలా కంట్రోల్గా మాట్లాడుతుంది వసు. ఏమంటారు? అయినా మీరు ఎందుకు మాతో ఉండకుండా పోవడం? మాకు ఏం అభ్యంతరం లేదు, ముగ్గురం కలిసే ఉండవచ్చు. అవును, మీరు టీవీ సీరియల్స్ చూస్తారా? అంతగా చూడను. నాకు బుక్ రీడింగ్ ఇష్టం. అందుకే మీకు ఇలాంటి విషయాలు తెలియడం లేదు. ఏం? ఈ మధ్యలో అయిపోయిన ఒక సీరియల్ చూసి ఉంటే మీకు తెలిసేది. భర్త మరో పెళ్లి చేసుకుని వచ్చిన భార్య అతనితో కొత్త భార్యతోనే కలిసి ఉండి అన్ని పనులు చేసి పెడుతుంది. మీరు అలాగే ఉండవచ్చు కదా. ఈవిడ అమాయకురాలా లేకపోతే గడుసుదా? నా మొగుడిని పెళ్లి చేసుకుంటా, నీవు నాకు కావలసిన చాకిరీ అంతా చేసిపెట్టు అంటూ అడుగుతోంది. మిసెస్ వనిత, మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? తప్పు, నేను మిసెస్ కాదు. ఇంకా మిస్నే మీ వారిని చేసుకుంటే మిసెస్ వాసురావు అవుతాను. ఇంకా మీరు అడిగిన ప్రశ్నకి నాకు మీ గురించి అంతగా తెలియదు, తెలుసుకోవాలి అని కూడా అనుకోలేదు. జస్ట్ ఐడియా మాత్రం ఉంది. మీరు జస్ట్ ఏదో కొద్దిగా చదువుకున్న వాళ్ళు అని అనిపించింది మిమ్మల్ని చూశాక. మీరు భర్తకి పాదపూజలు చేసే కాలం నాటి ఆలోచనలు ఉన్నవాళ్ళు. ఆయన ఏది అడిగినా కాదు అనే రకం అనిపించింది. లేదు అంటే మీరు ఇలా నాతో సౌమ్యంగా మాట్లాడరు కదా. వసు మనసులో ఓహో, నీకు అలా అర్థమైందా? నా గురించి అంతేలే. నేను ఈ విషయం చెప్పగానే ఆయనని నిన్ను 4 పీకి ఉంటే బాగుండేది. అప్పుడు నా గురించి భయం భక్తితో ఉండేదానివి కదా. చెప్తా నీ సంగతి, ఆయన సంగతి. సరే, ఇదే మీ చివరి నిర్ణయమా? ఇంకో దారి కూడా లేదు వసు గారు. మీకు ఆయన చెప్పే ఉంటారు, మేము ఆల్రెడీ ఇంటిమేట్ అయ్యాము అని. ఇంత దూరం వచ్చాక నేను ఆయనని వదులుకోను. ఇక మీరు మాకు పెళ్లి చేసి మాతో కలిసి ఉండడానికి రెడీ అయిపోండి. ఇంకో విషయం, మా పెళ్లి తరువాత ఆయన పూర్తిగా నా సొంతం అనుకోకండి. మీరు కూడా వాడుకోవచ్చు అప్పుడప్పుడు అని చాలా హస్కీ వాయిస్తో చెప్పింది. చిచ్చి అనుకున్న వసు నేను బయలుదేరుతున్నా అంది. నాకు ఏ విషయం చెప్పండి, అన్ని విషయాలు మా వారు చెబుతారు అంటూ నొక్కి చెబుతూ లేచి పార్క్ బయటకు వచ్చేసింది. మనసులో ఎన్నో ఆలోచనలు సుడులు తిరుగుతూ ఉన్నాయి. చాలా గందరగోళంగా ఉంది. ఏం చేయాలి ఇప్పుడు? నేను ఒక్కదాన్ని ఈ పరిస్థితి చక్కదిద్దగలనా? లేదు అంటే పిల్లల ముందుకి ఈ సమస్యని తీసుకుని పోవాలా? ఏం అర్థం కావడం లేదు. నలుగురికి తెలిస్తే పిల్లలకు కూడా సమస్యలు వస్తాయి. వాళ్ళ భార్యలకు కూడా అనుమానం మొదలవచ్చు భర్తల మీద. వాళ్ళ నాన్నలాగా ఎక్కడ చేస్తారో అని వియ్యాల వారి దగ్గర పరువు పోతుంది. నా పుట్టింట్లో తెలిసినా కష్టం. మరదలు వాళ్ళు ముందు నాకు చాలా చాలా అవమానంగా ఉంటుంది. ఏం చెయ్యాలి?
ఏం చెయ్యాలి? నేను ఒక్కదానినే ఈ సమస్య నుండి పరిష్కారం చూడాలి. ఎలా? ఎలా? పోనీ స్నేహితుల సహాయం తీసుకుంటే అమ్మో ఇది ఇంకా కష్టం. ముఖ్యంగా ఆ మాలతికి తెలిస్తే గొడవ గొడవ చేసి మీడియా అంటూ హల్చల్ చేస్తుంది. అసలే అది మహిళా మండలి ప్రెసిడెంట్. వద్దు వద్దు. ఇంకా ఎవరు ఉన్నారు ప్రశాంతంగా సమస్యకి పరిష్కారం చూపేవాళ్ళు? ఎవరు ఉన్నారు? ఎవరున్నారు? పక్కన ఆటోలో నుండి రామా, అందరి బంధువయ్య భద్రాచల రామ పాట వస్తుంది. అది విన్న వసుకి ఒక్కసారిగా గుర్తు వచ్చింది. తను ఎవరికి చెప్పి ఈ సమస్య నుండి బయటపడాలో, ఎలా ఈ సమస్య నుండి బయటపడాలో ఒక నిర్ణయానికి వచ్చిన వసుకి మనసు కొద్దిగా తేలికపడింది. అవును, తన చిన్ననాటి నేస్తం ఇప్పటికి కూడా నన్ను ఒక మంచి ఫ్రెండ్లా ట్రీట్ చేసే వెంకట్ భద్రాచలంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ సోషల్ సర్వీస్లో యాక్టివ్గా ఉండే తనని హెల్ప్ అడగాలి. ఎందుకంటే తనకి ఉన్న ఓర్పు లౌకికం నాకు కూడా లేదు. నేను వెంకట్తో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఈయనకి ఎందుకు కోపం వచ్చేది. అందుకే నేను ఇంట్లో చాలా పొడిగా మాట్లాడేదాన్ని తను కాల్ చేసినప్పుడు. అందుకే వెంకట్ అరుదుగా మాట్లాడేవాడు. ఆ ఆలోచన రాగానే తనకి కాల్ చేయడానికి పార్క్లోకి ఇంకో పక్క నుండి మళ్ళీ వెళ్ళి ఎవరూ లేని చోట కూర్చుని కాల్ చేసింది. మొదటిసారి కాల్ లిఫ్ట్ చేయలేదు. రెండోసారి కూడా లిఫ్ట్ చేయలేదు. ఇదే ఆఖరు. ఈసారి తీయలేదు అంటే ఇంక కాల్ చేయను అనుకుంటూ మళ్ళీ ట్రై చేసింది. ఈసారి మొదటి రింగ్కే తీశాడు. ఎన్నిసార్లు చేయాలిరా నీకు కాల్ లిఫ్ట్ చేయవు అంటూ గైమంటూ అరుస్తూ మాట్లాడుతున్న వసు మాటలకు అవతల వైపు నవ్వు వినిపించడం విని కాస్త సర్దుకుని, నీతో కాస్త అర్జెంటుగా ముఖ్యమైన విషయం చెప్పాలి. నీవు ఫ్రీగా ఉన్నావా? ఫ్రీగానే ఉన్నా. పైగా మీ ఊరిలోనే ఉన్నా. అవునా? మరి నాకు కాల్ చేయలేదు ఏం? తమరు నాకు పెట్టిన కండిషన్ మర్చిపోయినట్టు ఉన్నారు మేడం గారు. అవును, నేను కాల్ చేస్తేనే మాట్లాడు, నీకుగా కాల్ చేయకు అని తనే చెప్పింది. అది సరే కానీ నీవు ఇప్పుడు అర్జెంటుగా నన్ను పర్సనల్గా కలువు. నేను ఇక్కడ పార్క్లో ఉన్నా. అవునా? నేను కూడా ఆ పార్క్ దగ్గర ఉన్నా, మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నా. ఇప్పుడే వస్తాను, నువ్వు అక్కడే ఉండు. సరే సరే, నీవు వచ్చేటప్పుడు నాకు మంచినీళ్ళు తీసుకునిరా. కొద్దిగా రిలాక్స్ అయినట్టు అనిపించింది వసుకి. ప్రశాంతంగా ఒక చెట్టు మొదలకు ఆనుకుని కళ్ళు మూసుకుని కూర్చుంది. కొంత సమయం తర్వాత వెంకట్ నుండి కాల్ వచ్చింది. హాయ్ వసు, నీవు ఏ వైపు ఉన్నావు? నాకు డైరెక్షన్ చెప్పు. నేను పార్కులోకి వచ్చాను. నీవు ఏ వైపు ఉన్నా ఎంట్రన్స్ నుండి వచ్చావు. ఈస్ట్ వైపు అయితే లెఫ్ట్ వైపు చివరికి వచ్చి అక్కడ ఉన్న పెద్ద చెట్టు దగ్గర ఉన్నా. కనిపించావు. దగ్గరికి వచ్చిన వెంకట్ని పరీక్షగా చూసింది వసు. దాదాపుగా వాసు వయసులో ఉంటాడు, కానీ మనిషి యంగానే కనిపిస్తాడు. పెళ్లి చేసుకోలేదు. కారణం ముగ్గురు చెల్లెళ్ళు. పెళ్లి బాధ్యత తండ్రి లేడు, చిన్నప్పుడే పోయాడు. మొత్తం బాధ్యత తన మీదే పడింది. చెల్లెళ్ళు పెళ్లి చేసుకుని పెళ్ళయ్యాక వారి అవసరాలు అన్నీ తీరాక అప్పుడు పెళ్లికి రెడీ అయితే తన వయసు 40కి దగ్గర వచ్చింది. ఈలోపు తల్లి అనారోగ్యం. వీటితో అసలు పెళ్లి ఆలోచన లేకుండా అలాగే తల్లికి సేవ చేసే రుణం తీర్చుకున్నాడు. ఇప్పుడు సంఘసేవలో తిరుగుతూ ఉన్నాడు. హాయ్ వసు, ఏంటి అంత దీర్ఘంగా ఆలోచన? నా గురించేనా అంటూ పలకరింపుతో తేరుకుంది. కుశల ప్రశ్నలు అయ్యాక ఇప్పుడు చెప్పు వసు, నీ సమస్య ఏంటో. చెబుతా కానీ నీకు తప్ప ఇంకొకరికి తెలియకుండా నా సమస్యకి పరిష్కారం కూడా నీవే చెప్పాలి. అలాగే తల్లి, ఇదే నా హామీ అంటూ చేతిలో చెయ్యి వేసి ఒట్టు వేసి అన్నాడు. అప్పుడు మొత్తం చెప్పింది వసు. ఇప్పుడు చెప్పు, నేను ఏం చేయాలి? ఉండు ఉండు, నా బుర్ర కాస్త ఈ విషయం విన్న వెంటనే వేడి అయింది. కాసేపు తర్వాత, ఇంతకీ నీవు ఏం చేయాలి అనుకుంటున్నావు వసు? అది తోచడం లేదు కాబట్టే నిన్ను పిలిచాను. సరే అయితే, నేను ఈ సమస్యకి పరిష్కారం చెప్పాలి అంటే నేను నిన్ను కొన్ని క్వశ్చన్స్ వేస్తాను. నిర్భయంగా సమాధానం చెప్పు. సరే, నీకు బావగారి మీద కోపం రాలేదా? ఇప్పటికీ కూడా మీ ఆయనతో కలిసి ఉండాలి అనుకుంటున్నావా? నీకు ఆవిడ మీద కోపం లేదా? కనీసం తనతో పొట్లాట చెయ్యాలి అని కూడా అనిపించడం లేదా? వాళ్ళ ఇద్దరికీ నీవు దగ్గర ఉండి పెళ్లి చేయాలి అనుకుంటున్నావా? అలా చేసి నీవు వాళ్ళతోనే ఉండాలి అనుకుంటున్నావా? ఒకవేళ నీవు వాళ్ళతో ఉండకూడదు అనుకుంటే తరువాత నీ లైఫ్ ఏంటి? అసలు ఆవిడ మీద నీ అభిప్రాయం ఏంటి? ఇంకొకరి భర్తని తను పెళ్లి చేసుకోవాలి అనుకున్న ఆవిడ. నీకు అసలు కోపం రావడం లేదా ఇది విన్న తరువాత? మీ పిల్లలకు ఏం చెప్తారు మీ ఇద్దరు ఆలోచించుకున్నారా? ఈరోజు కాకపోయిన తరువాత అయినా అందరికీ తెలుస్తుంది కదా, ఎన్ని రోజులు దాచగలరు? ఇలా కొనసాగుతున్న ప్రశ్నలకు వసు, ఆపు, నీవు అడిగిన వాటిల్లో అన్నీ కాకపోయినా కొన్ని నేను కూడా ఆలోచించాను. ముందు ఆయన ఈ విషయం చెప్పగానే నేను గొడవ పడి ఉంటే ఆయన వాళ్ళ ఇద్దరి మధ్య ఇప్పుడు జరిగిన విషయం చెప్పరు కదా.
నాలో ఎంత కోపం ఉన్నా ఓర్చుకుని విషయాలు తెలుసుకున్నా. దానివలన వాళ్ళు ఇక మీదట నా వెనక ఏం వేషాలు వేయరు అనిపించింది. ముందు నేను ఈ బుద్ధి మావారికే కలిగింది అనుకున్నా. కానీ ఆవిడతో మాట్లాడాను కదా, అప్పుడు తెలిసిన విషయం పాత ప్రేమని ఇద్దరూ మళ్ళీ మొదలుపెట్టాలి అనుకున్నారు అని. అంటే ఇద్దరూ దీనికి బాధ్యులు ఏ ఒక్కరినో అనలేము. ఇక్కడ ఆడామగ అనే తేడా లేదు. ఇంకొక మంచి విషయం, కొద్దో గొప్ప అదృష్టం ఏమంటే ఆయన నాతో అన్ని విషయాలు చెప్పుకునే అలవాటు ఉండడం. అలానే ఈ విషయం చెప్పారు. కానీ నన్ను చాలా చాలా బాధించిన విషయం వాళ్ళు ఇద్దరూ ఇంటిమేట్ అవ్వడం. నేను జీర్ణం చేసుకోలేని విషయం. అప్పుడే నేను గొడవ చేస్తే వాళ్ళు విడిపోతారు అనుకోలేం కదా. ఏమో సీక్రెట్గా వాళ్ళ బంధం కొనసాగించాలి అనుకుంటే నేనేం చెయ్యాలి? ఆయన ఇలాంటి పని చేశారు అంటే మొదటగా నమ్మలేదు. అదే వేరే వాళ్ళు చెప్పి ఉంటే నమ్మేదాన్ని కాదు. ఆయనే స్వయంగా చెప్పారు. నాకు ఆయన మీద చాలా కోపం ఉంది. కానీ చూపించే సమయం ఇది కాదు. ఇక వాళ్ళ ఇద్దరికీ నేను దగ్గరుండి పెళ్లి చేయడం ఈ జన్మకి జరగదు. అలాగే వాళ్ళు చేసుకుంటా అంటే నేను వెరిదానిలా ఒప్పుకుంటా అనుకున్నావా? కానీ ఇద్దరికీ బుద్ధి వచ్చేలాగా చెయ్యాలి అన్న ఆలోచనతోనే నేను ఆవిడతో కూడా సహనంగా మాట్లాడాను. ఈ విషయాలు పిల్లలకు మిగిలిన బంధువులకు తెలిస్తే ఆయన మీద నమ్మకం గౌరవం పోవడమే కాదు, నా పరువు కూడా పోతుంది. నా చేతకానితనం అనుకుంటారు అందరూ. కొడుకులు కోడళ్ళు నన్ను అర్థం చేసుకుంటారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళ సంసారాలు కూడా అపోహల పాలు అవుతాయి. వాళ్ళు అక్కడ ఏం కష్టం పడుతున్నారో మనకు తెలియనీయరు కదా. అలాగే నేను కూడా వాళ్ళతో అలాగే ఉండాలి అనుకున్నా. నేను ఈ సమస్యని పరిష్కరించుకోగలను అనిపించింది. మొదట ఆయనతో మాట్లాడిన తరువాత అయినా నా మీద నేను నమ్మకం పోగొట్టుకుంటే ఎలా? కానీ ఆవిడతో మాట్లాడిన తరువాత ఈ విషయం నేను మాత్రమే హ్యాండిల్ చేయలేను అనిపించింది. ఆమె చాలా మోడ్రన్గా ఉంటూ అలాగే లైఫ్ కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉంది. తొలి ప్రేమ ఎదుట పడగానే విచక్షణ మర్చిపోయింది. వెనక ముందు అడిగేవాళ్ళు ఆమెకు లేరు. మంచి చెడు ఆలోచించే అవకాశం ఉన్నా ఉపయోగించుకోవాలి అనుకోవడం లేదు. తన మనిషిని నేను బలవంతంగా పొందాను అన్న ఆలోచన ఆవిడిది. తనకి దక్కకుండా పోయిన మనిషి కళ్ళ ముందుకు వచ్చి సానుభూతి చూపగానే ఆ అవకాశం తనకు అనుకూలంగా మార్చుకున్న స్త్రీ ఆవిడ. తన పని వలన సాటి స్త్రీకి అన్యాయం జరుగుతుంది అని తెలిసినా నిర్లక్ష్యంగా ప్రవర్తన కలిగిన ఆవిడ. పైగా ఈ రోజుల్లో ఇది చాలా సహజం అన్నట్టు మాట్లాడింది. నన్ను ఆధునిక భావాలు తెలియని అన్ఎడ్యుకేషన్ విమెన్ అన్నట్టు చూసింది. నా చదువు గురించి తెలియదు. నేను అనుకుంటే వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టగలను అనే విషయం తెలియదు. ఇక మా ఆయన తన ప్రవర్తన వలన కట్టుకున్న భార్యకు అన్యాయం చేస్తున్నా అన్న స్పృహలేని మనిషి అయ్యాడు. ఇలాంటి వాడిని నేను టాలరేట్ చేయకూడదు. కానీ 30 సంవత్సరాల సహజీవనం నన్ను ఆపింది. పెళ్లితో ఏర్పడిన ప్రేమబంధం నన్ను నిలువరించింది. మనుషుల్లో కొందరు ఎన్ని అవకాశాలు వచ్చినా ఏ తప్పు చేయరు, నిశ్చలంగా నిలబడతారు. కొంతమందికి తప్పు చేయడానికి ఏ అవకాశం రాక చాలా ఉత్తమంలా ఉంటారు. ఇదే కోవకు చెందినవాడు ఈయన. అవకాశం రాగానే తప్పు చేసేశాడు. ఇక ఆవిడ మంచిగా జీవితంలో సెటిల్ అయ్యే అవకాశం ఉన్నా కూడా స్వార్థంతో తప్పుడు దారి ఎంచుకుంది. ఇన్ని ఆలోచించి నేను జాగ్రత్తగా అడుగు వేయాలి అనుకున్నా వెంకట్. నీవు ఎంత సంఘర్షణ అనుభవిస్తున్నావో అర్థమైంది వసు. సరే, ఎటు లంచ్ టైం అయింది కదా, హోటల్కి వెళ్ళి భోజనం చేసి మాట్లాడుకుందాం. సరే పద. ఇద్దరు దగ్గరలో ఉన్న హోటల్కి వెళ్ళారు. తరువాత వసు వెంకట్తో, నీవు ఇక్కడే ఉంటావు కదా, నేను నీతో రేపు కూడా మాట్లాడాలి. కొన్ని విషయాలు మా వారితో ఈరోజు తేల్చుకొని రేపు నీతో చర్చలు జరిపిన తరువాత నా నిర్ణయం తీసుకోవాలి వెంకట్. కాబట్టి నీకు పని ఉన్నా లేకపోయినా నా కోసం నీవు ఈ ఊరిలో ఉండక తప్పదు. సరే, నేను ఇక బయలుదేరాలి. అలాగే వసు, నీకు ఏ హెల్ప్ కావాలి అన్నా నాకు కాల్ చేయి. అంతేగాని నీవు మాత్రం టెన్షన్స్ పడి ఆరోగ్యం దెబ్బ తీసుకోకు. సరే అయితే పద, నిన్ను ఆటో ఎక్కిస్తాను. అలా ఇంటికి వచ్చిన వసు కాసేపు పడుకుని సాయంత్రం భర్తతో మాట్లాడాల్సిన విషయాలు మననం చేసుకుంటూ పనులు చేసుకుని సాయంత్రం పూజ పూర్తి చేసి భర్త కోసం ఎదురుచూస్తూ ఉంది. మధ్యలో వనితతో మాట్లాడిన విషయాలు గుర్తుకు తెచ్చుకుంటూ ఇంతలో భర్త ఇంట్లోకి రావడం చూసి మిగిలిన పనులను కంప్లీట్ చేసి కాఫీ టిఫిన్లు అయిన తరువాత రాత్రి భోజనాలకు రెడీ చేసుకుంటూ ఉన్న వసు దగ్గరికి వాసు వచ్చి, వసు, వచ్చినప్పటి నుండి ఎదురు చూస్తున్నా, నీవు విషయాలు చెబుతావు అని. కానీ నీవు చెప్పడం లేదు, అందుకే అడుగుతున్నా. వనితతో మాట్లాడావు కదా, ఏమైంది? చెప్పలేదు నాకు. చెబుతాను, కొద్దిగా పని ఉంది, అది అయిపోయాక. ఈలోపు మీరు రెస్ట్ తీసుకోండి. సరే సరే. కొంత సమయం తరువాత వాసు దగ్గరికి వచ్చింది. ఇప్పుడు చెప్పు వసు అని అడిగాడు. చెప్పడానికి ఏముంది, మీరు మాట్లాడినట్టే తను మాట్లాడింది.
నీ నిర్ణయం ఏంటి వసు? నా నిర్ణయం చెప్పే ముందు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పండి. ఏంటి అవి? మీరు ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుని మన పిల్లలకు ఏం సమాధానం చెబుతారు? బంధువులకు, ఫ్రెండ్స్కి ఏం చెబుతారు? సహజంగా మొదటి భార్య లేనప్పుడు లేదు, భార్య కోలుకోలేని రోగంతో ఉన్నప్పుడు ఎవరైనా రెండో పెళ్లి చేసుకుంటే కొంతవరకు ఒప్పుకుంటారు. కానీ మీరు అలాంటి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా రెండో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నారు. దీనివలన మన పిల్లలకు కలిగే ప్రాబ్లమ్స్ ఆలోచించారా? మీకు సమాజంలో వచ్చే నిందలు, మీ సహ ఉద్యోగుల నుండి వచ్చే అవమానం గురించి ఆలోచించారా? మన పిల్లలు సెటిల్ అయిపోయారు కదా వసు, వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? సెటిల్ అవ్వడం అంటే పెళ్ళి అవ్వడం మాత్రమే కాదు అండి. మీరు ఇలాంటి పని చేస్తే కోడళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళ భర్తలు కూడా వాళ్ళ నాన్నలాగే చేస్తారేమో అన్న అభద్రత భావంలో ఉండరా? అసలు మీకు మామగారుగా గౌరవం ఇస్తారా? ఎందుకు మీకు ఇవి అర్థం కావడం లేదు? అది కాదు వసు, నేను ఇన్ని ఆలోచించలేదు. నా వలన వనితకు అన్యాయం జరిగింది, నేను సరిచెయ్యాలి అనుకున్నా అంతే. అలా మాత్రమే అనుకున్న వాళ్ళు ముందే నాతో మాట మాత్రం చెప్పకుండా మీ ఇద్దరు టూర్స్ వెళ్ళి ఎంజాయ్ చేసి రారు కదా. నేను ఏం ప్లాన్ చేసుకుని పోలేదు వసు. నేను ట్రైనింగ్ మాత్రమే వెళ్ళాను. అక్కడ వనిత కలిసి ఆ తరువాత అనుకోకుండా అది అలా జరిగింది. నిజం, నన్ను నమ్ము వసు. ఇంతకాలం మిమ్మల్ని నమ్మి ఉన్నందుకు నాకు మీరు ఇప్పుడు ఇస్తున్న బహుమతి నాకు సవతిని తీసుకుని రావడానికి ప్రయత్నం చేయడం కదా. వసు, అది కాదు. నేను చేసిన తప్పుకు ఇంకేం నిర్ణయం తీసుకోవాలి తెలియదు. నేను ఇప్పుడు తనని పెళ్లి చేసుకోకపోతే వనిత చనిపోతా అనింది. మరి నన్ను ఏం చెయ్యాలి చెప్పు? అంటే మీరు నిర్ణయం మార్చుకోలేరా? నాకు ఇంతకంటే వేరే దారి కనిపించడం లేదు. ఇదే పరిస్థితి మీకు వస్తే మీరు ఏం చేసేవాళ్ళు? అది అది నిజాయితీగా చెప్పండి, ఏం పర్లేదు. అదే నేను అయితే విడాకులు తీసుకునేవాణ్ణి కదా. మరి నన్ను మాత్రం మీరు అడ్జస్ట్ చేసుకో అన్నట్టు అడుగుతున్నారు. ఏం మాట్లాడలేరు, ఎందుకంటే మగాడు ఏం చేసినా చెల్లుతుంది అన్న అహంకారం కదా. ఇప్పుడు చెబుతున్నా వినండి, నేను మీరు ఇంకో పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోను. అంతేకాదు, ఇక మీద మీరు ఆవిడతో మాట్లాడినా తనతో తిరిగినా అస్సలు బాగోదు. నా గురించి మీకు పూర్తిగా తెలియదు. నా సహనం మాత్రమే చూశారు ఇన్నాళ్ళు. ఇక మీద నా కోపం కూడా చూడాల్సిన పరిస్థితి తెచ్చుకోవాలి అనుకోవద్దు. ఇంతలో వాసు ఫోన్ రింగ్ అవుతూ ఉంది. ఆ కాల్ వనిత దగ్గర నుండి. తీయాలా వద్దన్న సందేహంగా వసు వైపు చూశాడు. తీసి మాట్లాడాలి అనుకుంటున్నారా? ఆహా, లేదు లేదు అని భయంగా సమాధానం ఇచ్చాడు. ముందు ఆ నెంబర్ని బ్లాక్ చేయండి. సరే సరే, కానీ వసు, నేను మాట్లాడకపోతే రేపు నేరుగా బ్యాంకుకి వస్తుంది. అవునా, నేను చూసుకుంటా. ముందు మీరు ఒక 20 రోజులు లీవ్ తీసుకుని బ్యాంకుకి మెయిల్ చేయండి. ఎందుకు వసు? రేపటి నుంచి ఆడిటింగ్ జరుగుతుంది బ్యాంకులో, నేను లేకపోతే ఎలా? అలాగా, సరే. ఒక పని చేయండి, ఆడిటింగ్ అయిపోయాక లీవ్ తీసుకోండి. సరే, కానీ వనితకి ఏం చెప్పాలి? మీరు ఏం చెప్పాల్సిన పని లేదు. మీరు ముందు మీ బ్యాంకు పని చూసుకోండి. ఒకవేళ మీతో తను మాట్లాడితే తనని నాతో మాట్లాడమని చెప్పండి. అంతకు మించి మీరు ఏమైనా మాట్లాడితే తరువాత జరిగే పరిమాణంకి రెడీ అయిపోండి. నేను ఏం చేయాలో ఏం చేయగలనో మీకు తెలుస్తుంది. అంత కోపం వద్దు వసు. నేను నీవు ఎలా చెబితే అలాగనే చేస్తాను. సరేనా? సరేనా? సరే, మీరు మాత్రం నేను చెప్పినట్టు తను కాల్ చేస్తే నాతో మాట్లాడమని మాత్రమే చెప్పాలి. ఇంకో మాట మాట్లాడకూడదు ఖచ్చితంగా. అలా ఉంటా అంటేనే నేను ప్రశాంతంగా ఈ సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తాను. లేదు అంటే నేను ఏం చేస్తాను అనేది మీరు ఊహించలేరు. ఓకేనా? పొద్దున్నే మిగతా విషయాలు మాట్లాడుకుందాం. పడుకోండి. గుడ్ నైట్. తెల్లవారు వసుకి నిద్రలేదు. ఈ సమస్యకి తొందరగా పరిష్కారం చూడాలి, లేకపోతే నాకు నిద్ర కరువు అవుతుంది అనుకుని కొద్దిసేపు మెడిటేషన్ చేసుకుని ప్రశాంతంగా మనసుని మళ్లించి ఉదయం పూజతో రోజు మొదలుపెట్టింది. అన్ని పనులను పూర్తి చేసుకుని ఆ వనితతో నేను కాల్ చేసి మాట్లాడాలా, లేదు తనే చేస్తే మాట్లాడాలా, ఎలా అయినా ఒకటే. ముందు వాళ్ళ ఆలోచన మార్చాలి, అది ముఖ్యం. ముందు ఎవరు మాట్లాడినా వాసు బ్యాంకు వెళ్ళిన తరువాత తనే వనితకి కాల్ చేయాలి అనుకున్న తరువాత కొద్దిగా నెమ్మదించిన ఆలోచనలు. టైం 12:30 అవుతున్నప్పుడు వసు నుండి కాల్ వచ్చింది వనితకి. ఈవిడ ఇప్పుడు కాల్ చేస్తుంది ఎందుకు అనుకుంటూ, హలో చెప్పండి వసు గారు. హలో, నేను మీతో మరొక మారు మాట్లాడాలి. మీ బ్యాంకుకి నన్ను రమ్మంటే వస్తాను ఇప్పుడే. వద్దు వద్దు, మీరు బ్యాంకుకి రావద్దు. బయట ఎక్కడైనా పర్లేదు. మీరు ప్లేస్ చెప్పండి. ఎందుకు అంత కంగారు పడతారు బ్యాంకులో మాట్లాడడానికి? అబ్బే, కంగారు ఏం లేదు. మిగతా స్టాఫ్కి డిస్టర్బెన్స్ అవుతుంది అని. అలాగా, సరే. మీ బ్యాంక్ పక్కన ఉన్న పార్క్లోకి రండి లంచ్ టైంలో. సరే, అలాగే. మీరు రాగానే కాల్ చేయండి, నేను వస్తాను. సరే, ఉంటా.
వనిత ఖచ్చితంగా భయపడుతుంది బ్యాంకులో ఈ విషయం తెలిస్తే పరువు పోతుంది అని. మరి ఎలా దాచిపెట్టాలి అనుకుంది పెళ్లి విషయం? ఆవేశంతో తీసుకున్న నిర్ణయమా ఇది? లేకపోతే ఇంటికి వెళ్ళాక పని పాట లేదు కదా అని పనికి మాలిన సీరియస్ చూసి ప్రభావం అయిందా? కొంతవరకు అలాగే అనిపించింది. సరే, పెళ్ళి చేసుకున్న తరువాత ఎలా మేనేజ్ చేయాలి అనుకుంది. అంటే ఈ విషయం తెలియగానే నేను ఆటోమేటిక్గా విడాకులు తీసుకుంటా అనుకుని వాసుని మోసం చేసిందా ఇంటిమేట్ అయినట్టు? ఏం అర్థం కావడం లేదు. కానీ మొత్తానికి తను ఒంటరితనం మూలంగా ఏదో పిచ్చి పిచ్చి పనులను మాత్రం చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనిపించింది. ఏది ఏమైనా నేను జాగ్రత్తగా ఈ సమస్యని పరిష్కారం చేసి మళ్ళీ తను మా జీవితంలోకి రాకుండా చూడాలి అనుకున్న తరువాత వసుదని కలవడానికి బయలుదేరింది. పార్క్లోకి ఎంటర్ అయిన వసుకి ముందు బెంచ్ మీద కూర్చుని ఉన్న వనిత కనిపించింది. చచ్చింది గొర్రె, నేను ఎక్కడ బ్యాంకులోకి వస్తానో అని ముందే వచ్చింది పార్కి అని మనసులో నవ్వుకుని వనితని చూసి అలా లోపలి వైపుకు వెళ్ళి కూర్చుని మాట్లాడుకుందాం. సరే, ఇద్దరు కొంచెం లోపల ఎవ్వరూ లేని చోట కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి, నిన్ననే కదా నాతో మాట్లాడారు, మళ్ళీ ఈరోజు ఎందుకు? నిన్న విషయం తెలుసుకున్నందుకు వచ్చాను, ఈరోజు విషయం తేల్చుకున్నందుకు వచ్చాను. అంటే అంటే నీవు ఎందుకు మా వారిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు అని నిన్న అడిగాను. ఈరోజు నీవు ఎలా మా వారిని పెళ్లి చేసుకుంటావు అని అడగాలి అని వచ్చాను. ఎలా ఏముంది, అందరూ చేసుకున్నట్టు. అందరూ చేసుకునే విధంగా మీరు ఎక్కడ చేసుకోవాలి అనుకున్నారు? నేను బతికి ఉండగానే నీవు మా ఆయనని పెళ్లి చేసుకోవాలి అనుకోవడం వింతగా ఉంది కదా. ఇందులో వింత ఏముంది? వాసుగారు నాతో అలా ఉన్నారు కాబట్టి నన్ను రెండో పెళ్లి చేసుకుంటా అన్నారు. అవునా? అసలు అలా జరిగిందా లేకపోతే నీవే జరిగేట్టు చేసావా? ఏం మాట్లాడుతున్నారు? నేను ఎందుకు చేస్తాను అలా? ఎందుకు అంటే ట్రైనింగ్ కోసం విడివిడిగా రూములు ఇస్తారు కదా. అవును, మరి మీ ఇద్దరికి ఎందుకు విడివిడిగా ఇవ్వకుండా ఒకటే ఇచ్చారు? ఏమో, నాకేం తెలుసు? నీకు ఏం తెలుసో నాకు తెలుసు. అన్నీ తెలుసుకొని వచ్చాను నీతో తేల్చుకుందామని. అయినా మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటాం అనగానే నేను ఎలా ఒప్పుకుంటా అనుకున్నావు? ఓహో, మీ ఇద్దరు ఇంటిమేట్ అయ్యాం అనగానే నేను విడాకులు ఇస్తా అనుకున్నావు కదా. మా బుజ్జి బంగారం కదూ, కాసేపు పక్కకెళ్ళి ఆడుకోమా. ఏంటి ఆ బెండకాయ? మీరు ఇద్దరు పెళ్లి చేసుకుంటా అనగానే నేను విడాకులు ఇచ్చి మీ ఇద్దరికి లైన్ క్లియర్ చేస్తానా? అలా అని కలలు కనకు. ఏం అనుకుంటున్నావు నా గురించి? నీకు వసుధ లీగల్ అసోసియేషన్ తెలుసా? తెలుసు, లీగల్ అసోసియేషన్ కదా. అది ఎవరిదో తెలుసా? ఫేమస్ లాయర్ వసుంధరాదేవి కిరణ్ కుమార్ గారిది కదా. అవును, ఆ కిరణ్ కుమార్ ఎవరో తెలుసా? నా తమ్ముడు. అంతేకాదు ఆ అసోసియేషన్లో మేజర్ షేర్ నాదే. అంటే అంటే ఆ వసుంధరాదేవి గారు మీరేనా? ఎస్, నేనే. మీరు చెప్పేది నిజమేనా? చట్, నీతో అబద్ధం చెప్పే అవసరం నాకు లేదు. ఇప్పుడు చెబుతున్నా విను. మీ ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన విరమించుకోకపోతే నేను మీ ఇద్దరి మీద గృహహింస కేసు వేస్తాను. ఆ ఒక్క కేసు పెడితే చాలు, మీ ఇద్దరిని ఉద్యోగంలో నుండి సస్పెండ్ చేస్తారు. అంతేకాదు, ఇప్పటిదాకా మీకు సమాజంలో ఉన్న గౌరవం కూడా పోతుంది. వాసు మగాడు కాబట్టి అంతగా ఎటువంటి పరిస్థితి ఉండదు. కానీ నీ పరిస్థితి అలా కాదు. అసలే వెనక ముందు ఎవరూ లేనిదానివి. నీ ఉద్యోగమే నీకు భద్రతనిచ్చేది. అది కూడా పోతే ఆలోచించు. ప్రతి ఒక్కడూ నిన్ను ఏదో విధంగా సొంతం చేసుకోవాలి అనుకుంటారు. ఆ తర్వాత నీవు ఎలాంటి పరిస్థితులు అనుభవించాలో. ఇది ఏమైనా సీరియల్ లైఫ్ అనుకున్నావా? రియల్ లైఫ్. ఇంత వయసు వచ్చింది, నీకు బుద్ధి మాత్రం రాలేదు. జీవితంలో నీవు చాలా కోల్పోయినావు, ఒప్పుకుంటా. అందుకోసం ఇలాంటి దారి చూసుకోకూడదు. మనకి ఇష్టమైన వస్తువుని ఒక్కసారి వదులుకుంటే మళ్ళీ కొనుగోలు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ వాసు వస్తువు కాదు. అదీ కాక వాసుకి పెళ్ళి అయ్యి పిల్లలతో హాయిగా ఉన్న సంసారంని మొక్కలు చేయాలి అనుకున్నావా? ఇదే పరిస్థితి నీకు వస్తే ఏం చేసేదానివి? అసలు ఇలాంటి ఆలోచన నీకు రావడమే తప్పు. మీ ఒంటరితనం వలననో లేదు నీవు చూసే ఆ సీరియల్స్ వలన కానీ నీకు అలాంటి ఆలోచన వచ్చింది అనుకుంటా ఉన్నా. నీవు ఏం మాట్లాడకుండా ఉంటే వదిలేస్తా అనుకున్నావా? కాదు. మరి నేను నేను ఏం చెయ్యాలి ఇప్పుడు? నీవు ఇప్పుడు చేయాల్సిన పనులు రెండు. ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ చేయించుకుని వెళ్ళి ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేసుకోవడం. అది కూడా ఒక 20 రోజులలో. మౌనంగా ఉంటే ఏమిటి అర్థం? ఒప్పుకున్నట్టా లేదా? అది కాదు,
ట్రాన్స్ఫర్ అయితే నా చేతిలో ఉంది. కానీ కానీ పెళ్ళి నా చేతిలో లేదు కదా. అది కాక నన్నుగా పెళ్లి చేసుకునే వాళ్ళు ఉండాలి కదా. ఎందుకు ఉండరు? మనము మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కుదురుతాయి. అది కాదు. ఏది కాదు? ఏం ఇంకా వాసు మీద ఆశ పోలేదా చెప్పు? ఇప్పుడే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు రిజిస్ట్రేషన్ చేస్తాను. తర్వాత జరిగే వాటి నా బాధ్యత లేదు. అయ్యో అలా చేయకండి ప్లీజ్. నాకు ఉద్యోగం లేకపోతే ఎలా? ఉద్యోగం పరువు పోగొట్టుకున్న తర్వాత నేను బతికి ప్రయోజనం లేదు. ప్లీజ్ అంత పని చేయకండి ప్లీజ్. ప్లీజ్ మీరు ఎలా చెబితే అలా చేస్తాను. నిన్ను నమ్మమంటావా? నన్ను నమ్మండి ప్లీజ్. అప్పటికే వనిత ముఖంలోని మార్పులు గమనించిన వసు దారిలో పడింది. ఇప్పుడే తనకి ఒక గమ్యం చూపించాలి, లేకపోతే ఒంటరితనంతో చేయకూడని తప్పులు చేసే ప్రమాదం ఉంది అనుకుని, సరే నేను నీకు ఒక మంచి దారి చూపిస్తాను, అది కూడా నీ మీద ఉన్న జాలితో, ఒంటరిగా ఉన్న స్త్రీవి అన్న ఉద్దేశంతోనే. సరే మేడం, మీరు చెప్పినట్టు చేస్తాను. కానీ ఇప్పటికిప్పుడు ట్రాన్స్ఫర్ పెళ్ళి అంటే కష్టం మేడం, నన్ను అర్థం చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోవడం తేలిక కదా. తేలికే మేడం, కానీ ఇక్కడ నా ప్రాపర్టీ అవి ఉన్నాయి, వాటిని వదిలేసి పోలేను కదా అని. ఓహో, నీకు ప్రాపర్టీ కూడా ఉంది కదా. సరే అయితే ఒక పని చెయ్యి. ముందు లేట్ మ్యారేజ్ మ్యాట్రిమోనీలో రిజిస్ట్రేషన్ చేసుకుని ముందు పెళ్లి చేసుకో. నీకు టైం 1 నెల మాత్రమే ఇస్తున్నా. ఈ నెలలో నీవు మళ్ళీ మా ఆయనతో మాట్లాడినట్టు తెలిసిందో ఆ వెంటనే నేను కేసు బుక్ చేస్తాను. ఇంకా వేరే ఆలోచన లేదు. ఇదే ఫైనల్, సరేనా? సరే మేడం, అలా జరగదు. ప్లీజ్ మీరు అలా చేయకండి. ఓకే, నేను మళ్ళీ నీకు 1 వారం తర్వాత కాల్ చేస్తాను. ప్రోగ్రెస్ చెప్పాలి, తెలిసిందా? సరే మేడం. సరే అయితే నేను బయలుదేరుతాను. ఇంటికి వచ్చిన వసుకి తను చేసిన పని రిజల్ట్స్ వస్తుందా లేదా అనే అనుమానం వచ్చింది. ఇలా చేయడం కరెక్టేనా అనిపించింది. అందుకే వెంకట్కి కాల్ చేసి జరిగింది చెప్పాలి అనిపించింది. హలో వెంకట్. హలో వసు, చెప్పు. నీవు ఇప్పుడు ఫ్రీగా ఉన్నావా? ఫ్రీనే, చెప్పు. ఎంతవరకు వచ్చింది నీ ప్రయత్నం? అది చెప్పాలి అనే కాల్ చేశాను. మొత్తం విన్నావు కదా. ఇప్పుడు చెప్పు. నేను చేసిన పని వలన రిజల్ట్స్ వస్తుంది అంటావా? ఎందుకు రాదు వసు? నీవు వదిలిన బ్రహ్మాస్త్రం అనే గృహహింస కేసు పేరు చాలు వాళ్ళ బుద్ధికి పట్టిన పురుగు వదలడానికి. కంగ్రాట్స్, నీకు నీవే నీ సమస్యని త్వరగా పరిష్కారం చేసుకున్నందుకు. థ్యాంక్ యూ వెంకట్. అది సరే, నీవు ఇలా పెళ్లి చేసుకోకుండా ఇంకా ఎంతకాలం ఇలా ఉంటావు? ఏంటి ఇప్పుడు సడన్గా నా పెళ్లి విషయం అడుగుతున్నావు? ఏం లేదు, నీవు నన్ను తప్పుగా అనుకోనంటే ఓ సలహా. అనుకోను కానీ అది ఏంటో చెప్పు. మరి వనితని నీవే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? వెంకట్ కోపంగా. చేసుకోకూడదు? ఏం మాట్లాడుతున్నావు వసు? అదే, నీవు కూడా ఎప్పుడో ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలి కదా అని. అలా అని నేను ఆవిడని పెళ్లి చేసుకుంటే నా ఆశయాలు అన్నీ మంట కలుస్తాయి. ఆవిడ లైఫ్ స్టైల్ కోరికలకు నేను తగిన వాణ్ణి కాదు వసు. నేను డైరెక్ట్గా ఆమెని చూడకపోయినా తన గురించి నీవు చెప్పిన విషయాలు విన్న తరువాత నేను అంచనా వేశాను. సో అలాంటి ఆలోచన రానీకు. అంతే అంటావా వెంకట్? నేను నా సాటి మహిళకు న్యాయం చేయాలి అని అడిగాను. సారీ, నిన్ను నేను హర్ట్ చేసి ఉంటే. ఓకే వసు, పర్లేదు, నీ అభిప్రాయం అడిగావు. ఈసారి ఎవరు మీ లైఫ్ని డిస్టర్బ్ చేయకుండా చూసుకోవసు. అలాగే వెంకట్, ఇంకా నా పని పూర్తి కాలేదు. ఒక్కరికి మాత్రమే బుద్ధి వస్తే సరిపోతుంది అనుకోకూడదు కదా. అలా అని ఏం చేస్తావసు? చెప్పను, చేస్తాను అంతే. సరే బాయ్, ఉంటా అయితే. కాల్ కట్ చేశాక ఈరోజు రాత్రి భర్తతో కూడా మాట్లాడాలి అనుకుని ఇంటి పని పూర్తి చేసుకుని భర్త రాక కోసం ఎదురు చూస్తూ కూర్చుని ఉంది వసు. రాత్రి భోజనాలు అయిన తర్వాత వాసు మీతో మాట్లాడాలి, కాసేపు కూర్చోండి. అలాగే వసు, ఈరోజు నేను వనితతో మాట్లాడాను. తను ఇక మీదట మీ జోలికి రాదు. అవునా? థ్యాంక్ యూ వసు, థ్యాంక్ యూ వెరీ మచ్. నా మనసు ఇప్పుడు హాయిగా ఉంది తెలుసా. అవునా? నేను చెప్పేది పూర్తిగా వినండి ముందు, అప్పుడు నా మనసు కూడా హాయిగా ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పేది శ్రద్ధగా వినండి. ఇన్ని సంవత్సరాల మన కాపురంలో నేను ఎప్పుడైనా మీ మాట వినకుండా ఉన్నానా? లేదు వసు. మరి మీ మనసు నొప్పించే పనులు ఏమైనా చేశానా? లేదు, నీవు ఎప్పుడూ అలాంటి పనులు చేయలేదు. అయినా ఇప్పుడు ఎందుకు ఇవి అన్నీ అడుగుతున్నావు? ఎందుకు అంటే నేను ఎప్పుడూ మిమ్మల్ని బాధ పెట్టే పనులు ఇంతవరకు చేయలేదు. కానీ మీరు మాత్రం ఇప్పుడు నన్ను చాలా బాధ పెట్టే పనులు చేశారు కాబట్టి. అది వసు అనుకోకుండా జరిగింది, నన్ను క్షమించు. ప్లీజ్ వసు, ఇంకెప్పుడు ఇలా చేయను.
సరే ఇంకెప్పుడు చేయరు, కానీ మీరు చేసింది చిన్న తప్పు కాదు కదా. అవును అనుకో, కానీ ఆ తప్పును నేను పూర్తిగా చేయకుండా నీవు కాపాడావు కదా వసు. అవును నేను కాపాడాను, కానీ నేను అడ్డుపడకపోతే మీరు చేసేవారు కదా. మౌనంగా ఉంటారేమి, జవాబు చెప్పండి. తప్పు తెలిసి చేసినా తెలియక చేసినా శిక్ష పడాలి కదా. అందుకే నేను ఇప్పుడు మీకు శిక్ష వెయ్యాలి అనుకున్నా. వసు ప్లీజ్, అంత పని చేయకు. అంటే నేను మిమ్మల్ని వదిలేసి పోతాను అనుకున్నారా? నెవర్, ఎప్పటికీ అలా చేయలేను. కాబట్టి ఈ రోజు నుండి మీ పనులు అన్నీ మీరే చేసుకోవాలి. ఇక మీదట నాకు సంబంధం లేదు. గడప బయట మాత్రమే మనం భార్యాభర్తలం, ఇంట్లో మనం ఎవరికి వారే. ఈ విషయం పిల్లలకు బంధువులకు కూడా తెలియవలసిన అవసరం లేదు, తెలియకూడదు. వసు ప్లీజ్ అలా అనకు, అలా చేయకు, ప్లీజ్ ప్లీజ్ నన్ను క్షమించు. మిమ్మల్ని క్షమించాను కాబట్టే ఇంకా మీతో మాట్లాడుతున్నాను, ఈ ఇంట్లో ఉన్నాను. లేకపోతే ఎప్పుడో నేను విడిగా వెళ్ళిపోయేదానిని. ఇప్పుడు కూడా లోకం కోసం కాదు కలిసి ఉండేది. తప్పు చేసిన భర్తని భార్య వదిలేసినా, భర్త ఇంకో పెళ్లి కోసం భార్యని వదిలేసినా ఇక్కడ ఎక్కువగా సఫర్ అయ్యేది భార్య మాత్రమే. అందుకే నేను ఆ సఫర్ ఫేస్ చెయ్యాలి అనుకోలేదు. వసు, నాకు నా పనులు చేసుకోవడం రాదు కదా, ఒక్కసారి ఆలోచించు వసు. ఎలా మేనేజ్ చేసుకుంటారో చేసుకోండి, అంతేగాని నా నిర్ణయంలో మార్పు ఉండదు. ప్లీజ్ వసు, సారీ. ఇలా ఎంతకాలం వసు? నా కోపం, బాధ, వేదన పోయే వరకు. అది నెల కావచ్చు, సంవత్సరం కూడా పట్టవచ్చు. అంతవరకు మీరు నేను వేరే. ఈ నిర్ణయం ఇప్పటి నుండే అమలు చేస్తున్నాను. ఇక మీరు మీ గదికి వెళ్ళి పడుకోండి. గుడ్ నైట్. వసు ప్లీజ్, నీ నిర్ణయం మార్చుకోవా ప్లీజ్. ప్లీజ్ లేదు, ఏం లేదు. మార్చుకోవడానికి నేను ఆవేశంలో ఈ నిర్ణయం తీసుకోలేదు. చాలా ఆలోచన చేసిన తర్వాత మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాను. గుడ్ నైట్. ఇలా వారి మధ్య ఎంతకాలం జరుగుతుందో ఆ కాలానికే వదిలేద్దాం. ఒకే దగ్గర ఉన్న భార్యాభర్తలు బంధం ఎప్పటికీ విడిపోదు. ఏనాటికైనా వాళ్ళు కలిసిపోతారు. ఇదే ఆ బంధంలో ఉన్న మ్యాజిక్. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.